బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాసేపట్లో పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఇక రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% బిల్లులు ప్రవేశపెట్టాలని గత 6న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు వివరించి అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ఇక కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ భేటీ కానుంది. ఇక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, చెప్పండి. ఇక బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నేపథ్యంలో కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ కొద్దిసేపు క్రితమే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సమావేశం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రజా సమస్యలను బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో లేవనెత్తాలని చూస్తోంది. ఎస్ఎల్బీసీ సంఘటనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి, కాళేశ్వరం నీళ్లు, సాగునీళ్లు రైతులకు ఇవ్వటం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గతంలో ప్రభుత్వం 2,90,000 కోట్లు బడ్జెట్ పెట్టింది. ఈసారి ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ పెట్టబోతోంది, బడ్జెట్ ప్రమాణాలు ఎంత మేరకు గత బడ్జెట్ లో పెట్టినటువంటి నిధుల కేటాయింపు ఎంతవరకు జరిగింది అనే దానిపైన అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో రెవెన్యూ లోటు పెద్ద ఎత్తున ఏర్పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా తగ్గుతుంది, రిజిస్ట్రేషన్లు పడిపోయాయి, రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. అందులో భాగంగా ఈ రోజు జరిగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ అంశాలన్నింటినీ లేవనెత్తబోతున్నారు. ముఖ్యంగా రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షగా ఎజెండాను ఈ సమావేశంలో ఖరారు చేయబోతున్నారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారన్న చర్చ జరుగుతోంది. రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతోంది. గవర్నర్ ప్రసంగంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. కానీ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడతారా లేదా అనే దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న కేటీఆర్ చిట్చాట్ చేస్తూ అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడకపోయినప్పటికీ కేసీఆర్ తరఫున మేము మాట్లాడతామంటూ కేటీఆర్ చెప్పారు. అందులో భాగంగా రేపటి నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉంటుంది, అధికార కాంగ్రెస్ పార్టీని బడ్జెట్ సమావేశాల్లో ఏ విధంగా కారణం చేయాలి, వాటితో పాటు రాష్ట్రంలో ఇతర ప్రజా సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలనే దానిపైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.